ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కమిషనరేట్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ యొక్క వీడియో క్లాసెస్కి స్వాగతం. ఈరోజు మనం చర్చించేటువంటి అంశం కారల్ మార్క్స్ ఆర్థిక అభివృద్ధి సిద్ధాంతం. దిస్ ఈజ్ డాక్టర్ కేజీ మల్లికార్జున, లెక్చరర్ ఇన్ ఎకనామిక్స్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ మెన్, కర్నూలు. కారల్ మార్క్స్ అభివృద్ధి నమూనాలో మనం చర్చించేటువంటి అంశాలు ఇవన్నీ కూడా. ముందుగా మొదటి అంశమైనటువంటి కారల్ మార్క్స్కు సంబంధించిన పరిచయాన్ని తెలుసుకుందాం. లెట్ us గో టు ద ఫస్ట్ ఐటమ్. కారల్ మార్క్స్ 1818వ సంవత్సరంలో జర్మనీలోని ఒక యూదు కుటుంబంలో ఆయన జన్మించడం జరిగింది. స్వతహాగా న్యాయశాస్త్ర విద్యార్థి అయినప్పటికీ ఫిలాసఫీ మీద ఆయనకు చాలా మక్కువ ఎక్కువ. అందుకే తర్వాతి కాలంలో ఆయన తత్వశాస్త్రం వైపుకు ఆకర్షితమయ్యాడు. జర్మనీ తత్వవేత్త అయినటువంటి హెగెల్ యొక్క ప్రభావం కారల్ మార్క్స్ మీద చాలా ఎక్కువగా ఉంది. 1841లో తత్వశాస్త్రంలోనే డాక్టర్ పట్టాను పొందడం జరిగింది. తన స్నేహితుడైనటువంటి ఏంజల్ సహ సంపాదకత్వంలో ఒక విప్లవాత్మకమైనటువంటి కరపత్రాన్ని కమ్యూనిస్ట్ మేనిఫెస్టో పేరుతో ప్రచురణ చేయడం జరిగింది. 1869లో దాస్ క్యాపిటల్ అనేటువంటి ఒక విప్లవాత్మకమైన చారిత్రాత్మకమైన గ్రంథాన్ని ప్రచురించడం జరుగుతుంది. సామ్యవాదాన్ని అనుసరించే వాళ్ళు, కారల్ మార్క్స్ యొక్క అనుచరులు, కారల్ మార్క్స్ యొక్క అభిమానులు ఈ యొక్క దాస్ క్యాపిటల్ గ్రంథాన్ని పరమ పవిత్రమైనటువంటి గ్రంథంగాను, కారల్ మార్క్స్ను ప్రవక్త లేదా ప్రాఫెట్ గాను భావిస్తూ ఉంటారు. 1883లో లండన్లో కారల్ మార్క్స్ మరణించడం జరిగింది. ప్రపంచాన్ని అత్యధికంగా ప్రభావితం చేసినటువంటి అతి కొద్ది మంది వ్యక్తులలో కారల్ మార్క్స్ ప్రముఖంగా వినిపించేటువంటి పేరు. పరిచయం తర్వాత నెక్స్ట్ సిద్ధాంతానికి ఉన్నటువంటి ప్రమేయాలు చూద్దాం. లెట్ us గో టు ద సెకండ్ స్లైడ్. ఈ కారల్ మార్క్స్ ఆర్థికాభివృద్ధి సిద్ధాంతం అభివృద్ధి చేసేదానికి ముందు కొన్ని రకాలైనటువంటి ప్రమేయాలను ఆయన చేయడం జరిగింది. అందులో మొదటిది, సమాజం అనేటువంటిది ఆయన ఉద్దేశం ప్రకారము 2 వర్గాలుగా విభజితమై ఉంటుంది. ఒకవైపేమో బూర్జువా వర్గము అంటే పెట్టుబడిదారుల యొక్క వర్గము, క్యాపిటలిస్టులు ఉంటారు. మరొక వైపు శ్రామికులు లేదా పనిచేసేటువంటి వారు. ఈ విధంగా సమాజం 2 భాగాలుగా విభజితమై ఉంటుంది. శ్రామికుల యొక్క వేతనాలు కనీస జీవన అవసరాలకు అంటే శ్రామికుని యొక్క కుటుంబము సాధారణ జీవితాన్ని గడపడానికి ఎంత వేతనాలు అవసరమో అంత వేతనాలు మాత్రమే నిర్ణయింపబడుతూ ఉంటాయి. శ్రమజన్య సిద్ధాంతం అంటే ఈ ప్రపంచములో విలువను సృష్టించగల ఏకైక ఉత్పత్తి సాధనం శ్రామికులు మాత్రమే, శ్రమ మాత్రమే అనేటువంటిది మార్క్స్ యొక్క అభిప్రాయం. ఉత్పత్తి సాధనాలు క్యాపిటలిస్టులు లేదా పెట్టుబడిదారుల యొక్క స్వాధీనంలో ఉంటాయి, అధీనంలో ఉంటాయి. మూలధనం ముఖ్యంగా 2 రకాలుగా విభజితమై ఉంటుంది. ఒకటి స్థిర మూలధనము మరియు చర మూలధనం, ఫిక్స్డ్ క్యాపిటల్ అండ్ వేరియబుల్ క్యాపిటల్గా ఉంటుంది. శ్రామికులు సజాతీయంగా అంటే శ్రామికుల మధ్యలో ఎటువంటి భౌతికంగా కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి తేడాలు ఉండవు అని అసంప్షన్ చేయబడింది, ప్రమేయం చేయబడింది. దాంతోపాటే శ్రామికులకు పూర్తి గమనశీలత కూడా కలిగి ఉంటారు. ఆర్థిక వ్యవస్థలో సంపూర్ణ పోటీ మార్కెట్ లక్షణాలు నెలకొని ఉంటాయి. అదేవిధంగా జాతీయ ఆదాయం అనేటువంటిది 2 కారకాల యొక్క ప్రతిఫలాలతో కలిసి ఉంటుంది. అది ఒకటి వేతనము మరియు రెండవది లాభం. ప్రమేయాలు తెలుసుకున్న తర్వాత మూడవది చారిత్రక అభివృద్ధి దశలు. దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లెట్ us గో టు ద థర్డ్ స్లైడ్. కాబట్టి కారల్ మార్క్స్ ఉద్దేశంలో చరిత్ర అనేటువంటిది లేదా చరిత్రలో జరిగినటువంటి అన్ని సంఘటనలు కూడా వివిధ వర్గాల మధ్య పోరాటాల ఫలితమే అంటాడు. చరిత్రలో ఏ సమాజం తీసుకున్నా, ఏ సమాజంలోని సంఘటన తీసుకున్నా 2 వర్గాల మధ్య పోరాటము, దీన్నే వర్గ పోరాటము అంటాడు, క్లాస్ స్ట్రగుల్ అంటాడు. అదేవిధంగా అన్ని చారిత్రక సంఘటనలకు కూడా ముఖ్యమైనటువంటి కారణము ఆర్థిక పరిస్థితులే, ఎకనామిక్ మ్యాటర్స్ ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తాయి అనేటువంటిది మార్క్స్ అభిప్రాయం. అండ్ మార్క్స్
ఉద్దేశములో చరిత్ర అనేటువంటిది 5 రకాలైనటువంటి వ్యవస్థలను దాటుకొని వస్తుంది అంటాడు. సో ఆయన ఉద్దేశంలో మొదట్లో ఉన్నటువంటి దాన్ని సంప్రదాయక సమాజం అంటాం. ఇక్కడ సమాజం 2 ముక్కలుగా విభజితమై ఉండదు. ఉత్పత్తి కారకాలన్నీ కూడా సమాజం మొత్తానికి చెంది ఉంటాయి. అయితే ప్రజలలో ఏర్పడేటువంటి కొన్ని రకాల స్వార్థ ప్రయోజనాల దృష్ట్యా సంప్రదాయ సమాజము నుండి బానిసత్వానికి చేరుకుంటుంది. ఇక్కడ యజమానులు మరియు బానిసల మధ్య వర్గ పోరాటం జరుగుతుంది. మరికొంత కాలానికి బానిసత్వం భూస్వామ్య వ్యవస్థకు దారితీస్తుంది. ఈ భూస్వామ్య వ్యవస్థలో పెద్ద భూస్వాములు, వ్యవసాయ శ్రామికులు, కూలీలు వీరి మధ్యలో వర్గ పోరాటం జరుగుతుంది. ఇది కాస్త తర్వాతి దశలో పెట్టుబడిదారి విధానంగా మారిపోతుంది. ఇండస్ట్రియల్ సెక్టార్ బాగా డెవలప్ అయి ఉంటుంది కాబట్టి, పారిశ్రామిక రంగం అభివృద్ధి చెంది ఉంటుంది కాబట్టి సమాజం అనేటువంటిది 2 ముక్కలుగా, ఒకవైపు బూర్జువా వర్గం, మరొక వైపు శ్రామిక వర్గంగా విభజితమవుతుంది. ఈ ఇద్దరి మధ్య క్లాషెస్ వల్ల మళ్ళా తిరిగి ఆర్థిక వ్యవస్థ అనేటువంటిది సామ్యవాదం వైపుకు దారితీస్తుంది అనేటువంటిది మార్క్స్ యొక్క అభిప్రాయం. 4వ ముఖ్యమైనటువంటి భావన మిగులు విలువ సిద్ధాంతం. ఇది మార్క్స్ యొక్క మొత్తము ఆర్థికాభివృద్ధి సిద్ధాంతానికి కేంద్ర బిందువు లాంటిది. సో మిగులు విలువ సిద్ధాంతం అంటే ఏమో తెలుసుకుందాం. లెట్ us go to the 4th slide. ముఖ్యంగా ఇక్కడ శ్రామికులు మాత్రమే విలువను సృష్టిస్తారు, మిగతా ఏ ఉత్పత్తి కారకాలు కూడా విలువను సృష్టించలేవు ఈ ప్రపంచంలో అనేటువంటిది కారల్ మార్క్స్ యొక్క అభిప్రాయం. ఒకవేళ భవనాలు, యంత్రాలు వంటి ఇతర స్థిర ఉత్పత్తి కారకాలు ఉన్నప్పటికీ వాటిని కూడా ఒకప్పుడు శ్రామికులే తయారు చేసింటారు. కాబట్టి ఈ ప్రపంచంలో విలువను సృష్టించాలి అంటే అది కేవలం శ్రామికులకు మాత్రమే సాధ్యం అనేటువంటిది కారల్ మార్క్స్ యొక్క అభిప్రాయం. అంతేకాకుండా శ్రామికులకు వాళ్లకు చెల్లిస్తున్నటువంటి జీవనాధార అవసరాలకు మించినటువంటి విలువను శ్రామికులు సృష్టించగలుగుతారు. చాలా ఎక్కువ విలువను శ్రామికులు సృష్టించగలరు, కానీ వాళ్లకు లభించేది మాత్రం కేవలం వాళ్ళ జీవితాన్ని గడపడానికి, వాళ్ళ జీవితాన్ని కొనసాగడానికి మాత్రమే అవసరమైనటువంటి వేతనాలు మాత్రమే పొందుతూ ఉంటారు. మామూలుగా ఆ అదనపు విలువ అనేటువంటిది మార్క్స్ ప్రకారం శ్రామికులకే చెందాలి. ఎందుకంటే వాళ్ళే విలువను క్రియేట్ చేస్తున్నారు కాబట్టి, సృష్టిస్తున్నారు కాబట్టి. మార్క్స్ ప్రకారం ఉత్పత్తిని మనం 3 రకాలుగా విభజించవచ్చు. ఒకటి స్థిర మూలధనము, దీన్ని మనం సి అనేటువంటి సింబల్ తో చూపిస్తాం. రెండవది చర మూలధనము, దీన్ని వి అనేటువంటి సింబల్ తో చూపుతాం. అండ్ మూడవది మిగులు విలువ లేదా దీన్నే సర్ప్లస్ వాల్యూ అంటాం, ఎస్ తో చూపిస్తాం. అయితే ఈ మూడిటి మధ్యలో ఉన్నటువంటి సంబంధాన్ని మనం ఈ విధంగా చెప్పవచ్చు. ఓ అంటే ఇక్కడ ఉత్పత్తి యొక్క మొత్తం విలువ ఈ మూడిటి యొక్క మొత్తానికి సమానం. సి ప్లస్ వి ప్లస్ ఎస్, స్థిర, చర, మిగులు విలువ 3 కలిపితే వస్తువు యొక్క ఉత్పత్తి విలువకు సమానమవుతుంది. అటువంటప్పుడు మిగులు విలువను మాత్రమే మనం లెక్కించాలంటే ఎస్ ఇజ్ ఈక్వల్ టు కు ఇటువైపు తీసుకొని వస్తాం. దెన్ ఇట్ విల్ బికమ్ ఎస్ ఇజ్ ఈక్వల్ టు ఓ మైనస్ సి మైనస్ వి. ఇది సమీకరణం అవుతుంది మిగులు విలువకు. అయితే ధర, ఇక్కడ ధరను ఏ విధంగా లెక్కించాలి అంటే పి ఇజ్ ఈక్వల్ టు సి ప్లస్ వి ప్లస్ ఎస్. ఇందులో సి ప్లస్ వి అనేటువంటిది మనకు వస్తువును ఉత్పత్తి చేయడానికైనటువంటి ఖర్చుకు సమానం, ఉత్పాదక వ్యయానికి సమానం అవుతుంది, ప్రొడక్షన్ కాస్ట్కు సమానం. ఎస్ అనేటువంటిది మిగులు విలువ అని చెప్పవచ్చు, లేదా పెట్టుబడిదారులకు వస్తున్నటువంటి లాభంగా మనం చెప్పుకోవచ్చు. మిగులు విలువ సిద్ధాంతం చెప్పిన తర్వాత లెట్ us go for the next one, శ్రమ దోపిడీ. ఇది 5వ స్లైడ్. సో శ్రమ దోపిడీ అంటే ఏమి, అది ఏ విధంగా జరుగుతుంది మార్క్స్ ఉద్దేశం ప్రకారం మనం చూస్తే, శ్రామికులు ఉత్పత్తిలోని కొంత భాగాన్ని మాత్రమే పొందుతున్నారు అనేటువంటిది మార్క్స్ యొక్క అభిప్రాయం. మామూలుగా అయితే శ్రామికులు చాలా అధిక విలువను క్రియేట్ చేయగలుగుతారు, విలువ చాలా ఎక్కువగా ఉంటుంది, కానీ అందులో శ్రామికులకు చెల్లిస్తున్నది చాలా తక్కువ అని మాత్రమే కారల్ మార్క్స్ అభిప్రాయపడుతూ ఉన్నాడు. శ్రామికులకు చెల్లింపబడని పని గంటల విలువనే మిగులు విలువగా చెప్తాడు కారల్ మార్క్స్. కాబట్టి ఏ భాగాన్నైతే, ఏ పని గంటలకైతే శ్రామికులకు మనము వేతనాలు చెల్లించడం లేదో ఆ పని గంటలనే మనం మిగులు విలువగా భావించాలి. ఆ మిగులు విలువ సాధారణంగా ఎవరికి చెంది ఉండాలి అంటే వస్తు విలువను ఉత్పత్తి చేస్తున్నటువంటి లేదా వస్తు విలువను సృష్టిస్తున్నటువంటి శ్రామికులకే చెందాలి. కానీ దాన్ని ఎవరు స్వాధీనం చేసుకుంటున్నారు అంటే పెట్టుబడిదారులే స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ మిగులు విలువ అనేటువంటిది పెట్టుబడిదారుల లాభాలకు సమానంగా ఉంటుంది. ఇది శ్రమ దోపిడీ. శ్రమ దోపిడీని తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ మరొక ముఖ్యమైనటువంటి అంశం ఆయన చెప్పినటువంటిది 3 రకాలైనటువంటి నిష్పత్తులు. ఆ 3 రకాలైనటువంటి నిష్పత్తులు ఏవో ఇప్పుడు చూద్దాం.
మొదటి నిష్పత్తి శ్రమ దోపిడీ రేటు అనేటువంటిది. శ్రమను ఏ విధంగా దోపిడీ చేస్తున్నారు, ఏ రేటులో శ్రామికులను దోపిడీ చేస్తున్నారు. మార్క్స్ ప్రకారము మిగులు విలువ రేటునే శ్రమ దోపిడీ రేటుగా భావించాలి. మిగులు రేటును ఎంతగా పెట్టుబడిదారులు దోచుకుంటున్నారో దాన్నే శ్రమ దోపిడీ రేటుగా కూడా మనం భావించాలి. అయితే ఆయన ఉద్దేశం ప్రకారము శ్రమ దోపిడీ రేటు అంటే మిగులు విలువ మరియు చర మూలధనం యొక్క నిష్పత్తి. దీన్నే మనము సింబాలికల్గా చెప్పాలంటే శ్రమ దోపిడీ రేటు S/Vగా చెప్తాం. రెండవ ముఖ్యమైనటువంటి నిష్పత్తి ఏమంటే మూలధనం యొక్క వ్యవస్థీకృత కూర్పు అంటాం. దీన్ని ఆర్గానిక్ కంపోజిషన్ ఆఫ్ క్యాపిటల్ అని కూడా అంటాం. ఇది స్థిర మరియు చర మూలధనాల యొక్క నిష్పత్తికి సమానం. మనం చెప్పినట్లుగా మొత్తము మూలధనాన్ని రెండు భాగాలుగా విభజిస్తాం. ఒకటి స్థిర మూలధనము, చర మూలధనం. ఈ రెండిటి యొక్క నిష్పత్తినే మనం మూలధనం యొక్క వ్యవస్థీకృత కూర్పుగా చెప్పవచ్చు. దీన్ని సింబాలికల్గా ఫార్ములా ప్రకారము మూలధనం యొక్క వ్యవస్థీకృత కూర్పు C/Vగా చెప్తాం. అయితే పెట్టుబడిదారీ విధానం కంటిన్యూ అవుతున్న కొద్దీ ఈ ఫార్ములాలో ఉన్నటువంటి C యొక్క విలువ పెరుగుతూ వస్తుంది, ఈ V అనేటువంటి విలువ తగ్గుతూ వస్తుంది. ఈ విధంగా జరిగినప్పుడు ఏమవుతుంది అంటే శ్రామికుల యొక్క స్థానములో యంత్రాలను ఎక్కువగా ప్రవేశపెడుతూ మూలధన సాంద్రతా పద్ధతులను ఎక్కువగా ఉపయోగిస్తూ పోవడం వల్ల ఈ యొక్క దోపిడీ రేట్ అనేటువంటిది కూడా పెరుగుతూ ఉంది అనేటువంటిది మార్క్స్ యొక్క అభిప్రాయం. చివరి నిష్పత్తి లాభాల రేటు. మిగులు విలువ S కు మరియు మొత్తం మూలధనంలో ఏమేమి ఉన్నాయి? V ఉంది, C ఉంది. దాని యొక్క నిష్పత్తికి సమానమే ఈ యొక్క లాభాల రేటు. ఫార్ములా ప్రకారం మనం చెప్పాలంటే దీన్ని R = S/C+V. ఇక్కడ ఈ C+V అనేటువంటిది మొత్తం మూలధనానికి సమానం. దీన్నే మనం ప్రాసెస్ చేసి పైన ఉన్నటువంటి లవము హారానికి Vతో డివైడెడ్ బై చేసినప్పుడు S/V/C/V+V/V అని వస్తుంది. దీన్ని మనం ఇంకొక ఫార్ములాగా తయారు చేయవచ్చు. ఎందుకంటే ఇక్కడ S/V అంటే శ్రమ దోపిడీ రేటు, ద రేట్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్. కాబట్టి ఇక్కడ లవములో రేట్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్ చెప్పవచ్చు, ఎందుకంటే S/V ఉంది కాబట్టి. డినామినేటర్లో హారములో మనం చూసినట్లయితే C/V, దీన్నే ఆర్గానిక్ కంపోజిషన్ అంటున్నాం, మూలధనం యొక్క వ్యవస్థీకృత కూర్పు అంటున్నాం. ప్లస్ V/V చేస్తే మనకు 1 వస్తుంది. ఇది లాభాల రేటుకు సమానము, లేదా లాభాల రేటును కనుక్కోవడానికి ఉపయోగించేటువంటి సూత్రం. 3 రకాలైనటువంటి నిష్పత్తులు తెలుసుకున్న తర్వాత లెట్ us go to the next one, that is మూలధన సంచయనం. దీన్ని క్యాపిటల్ ఫార్మేషన్ అంటాం. లెట్ us go to the 7th slide. ఇక్కడ మూలధన సంచయనము అనేటువంటిది ఏ విధంగా ఏర్పడుతుంది క్యాపిటలిస్ట్ వ్యవస్థలో అనేటువంటిది చూస్తే, ఈ పెట్టుబడిదారుల మధ్యలో అధిక లాభాల కోసం తీవ్రమైనటువంటి పోటీ ఏర్పడడం వల్ల కొద్దిగా వీక్గా ఉన్నటువంటి పెట్టుబడిదారులు లేదా క్యాపిటలిస్టులు అనేటువంటి వాళ్ళు అదృశ్యమైపోతారు, మార్కెట్లో పోటీ నుండి తప్పుకుంటారు. ఆ విధంగా చేసినప్పుడు ఈ యొక్క ఉత్పత్తి సాధనాలు లేదా ఉత్పత్తి కారకాలన్నీ కూడా కొద్దిమంది బలమైనటువంటి క్యాపిటలిస్టుల చేతుల్లోనే కేంద్రీకృతం కావడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ మిగులు విలువను ఎప్పుడు కూడా వీళ్ళు పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వాళ్లకు లాభాలు వచ్చేటువంటి ఆధారం అదే కాబట్టి, అధిక లాభాలు కావాలన్నప్పుడు అధిక మిగులు విలువను స్వాధీనం చేసుకోవాలి. కాబట్టి ఈ మిగులు విలువను పెంచుకోవడం ద్వారా ఏమవుతుంది అంటే మూలధనానికి ఉన్నటువంటి డిమాండ్ కన్నా దాని యొక్క సప్లై ఎక్కువైపోతుంది. సో దాన్నే DC ఈజ్ లెస్ దాన్ SC అంటాం. డిమాండ్ ఫర్ క్యాపిటల్ లెస్ దాన్ సప్లై ఆఫ్ క్యాపిటల్. శ్రామికులకు ఇచ్చేటువంటి వేతనాలు కూడా కనీస జీవన వేతన స్థాయి ఇవ్వాలి వాళ్లకు, కానీ దాన్ని కూడా తగ్గించి దాన్ని కూడా దోచుకునే ప్రయత్నం చేయడం వల్ల ఈ మూలధన సంచయనం అనేటువంటిది ఇంకా పెరిగిపోతుంది. కొద్దిమంది పెట్టుబడిదారుల చేతుల్లో ఈ యొక్క మూలధనం అనేటువంటిది పేరుకొని పోతుంది అనేటువంటిది ఈ మార్క్స్ యొక్క అభిప్రాయం. మరొక ముఖ్యమైనటువంటి అంశం పారిశ్రామిక రిజర్వ్ ఆర్మీ అనేటువంటిది. లెట్ us go to the 8th one. ఈ పారిశ్రామిక రిజర్వ్ ఆర్మీ అంటే ఏమంటే పెట్టుబడిదారులు ఆధునిక సాంకేతికతను ప్రవేశపెట్టడం వల్లనే ఈ మిగులు విలువను పెంచుకోవడమే ఉత్తమమైనటువంటి మార్గంగా భావిస్తారు. సాధారణంగా మిగులు విలువను పెంచుకొని తద్వారా లాభాలు అధికంగా పొందాలంటే వాళ్ళకు 3 రకాలైనటువంటి మార్గాలు ఉంటాయి. ఒకటి, శ్రామికుల యొక్క వేతనాలు తగ్గించడం, అంటే ఆల్రెడీ పే చేస్తున్నదే కనీస జీవన వేతన రేటు చెల్లిస్తున్నాం, దానిని కూడా తగ్గించడం ఒకటవది. రెండవది వచ్చేసి శ్రామికుల యొక్క పని గంటలు పెంచడం.
మూడవది శ్రామికుల యొక్క ఉత్పాదకత శక్తిని పెంచడం. శ్రామికుల యొక్క ఉత్పాదకత శక్తిని దేని ద్వారా పెంచుతారు? ఆధునిక సాంకేతిక ప్రగతిని ప్రవేశపెట్టడం ద్వారా వారి యొక్క ఉత్పాదకత శక్తిని పెంచడం. ఈ 3 మార్గాలలో కూడా వాళ్ళు చివరిదైనటువంటి శ్రామిక ఉత్పాదకత శక్తిని, సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచడం ద్వారా శ్రామికుల యొక్క ఉత్పాదకత శక్తిని పెంచడంలోనే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి దాన్నే వాళ్ళు అనుసరించడం జరుగుతుంది. అయితే ఈ సాంకేతిక ప్రగతి అనేటువంటిది ఎప్పుడు కూడా మూలధన సాంద్రత పద్ధతిని కలిగి ఉంటుంది కాబట్టి ఇది శ్రామికుల యొక్క సంఖ్యను తగ్గిస్తుంది. కాబట్టి సాంకేతిక పరిజ్ఞానం పెరిగినప్పుడంతా కూడా కొద్దిమంది శ్రామికులు పని కోల్పోవలసి వస్తుంది. ఆ విధంగా పని కోల్పోయినటువంటి శ్రామికుల యొక్క సంఖ్యనే ఏమంటున్నాడంటే పారిశ్రామిక రిజర్వ్ ఆర్మీ అంటున్నాడు. క్యాపిటలిస్టులు లేదా పెట్టుబడిదారులు కొత్త సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించినప్పుడంతా పని కోల్పోయేటువంటి శ్రామికులనే ఈయన పారిశ్రామిక రిజర్వ్ ఆర్మీ అంటున్నాడు. సాంకేతికత పెరిగే కొద్దీ పారిశ్రామిక రిజర్వ్ ఆర్మీ కూడా పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఉద్యోగాలు పోయే వాళ్ళవి పోతూ ఉంటాయి. ఉన్నటువంటి కొద్దిపాటి ఉద్యోగాలు ఉన్నటువంటి శ్రామికుల యొక్క వేతనాలు కూడా తగ్గుతూ ఉంటాయి. లాస్ట్దైనటువంటి లాభాల పతన రేటు, ఇది ఏ విధంగా జరుగుతుంది చూద్దాం. ఇక్కడ అనేక రకాలైనటువంటి పరిస్థితులన్నీ కూడా ఏకమవుతాయి. ఈ లాభాల రేటు ఇలాగనే కొనసాగదు. ఇది కొంతకాలం వరకు కొనసాగిన తర్వాత దీనికి ఒక బ్రేక్ అనేటువంటిది పడిపోతుంది అంటాడు. సాంకేతికతతో పాటు మూలధనం యొక్క వ్యవస్థాపూర్వకమైనటువంటి కూర్పు కూడా ఒక పక్క పెరుగుతూ ఉంటుంది. మరొక పక్క కొందరు పెట్టుబడిదారులు తీవ్ర పోటీ వల్ల అదృశ్యమైపోతూ ఉంటారు. వీక్గా ఉన్నటువంటి వాళ్ళు, పోటీ చేయలేనటువంటి వాళ్ళు కొంతమంది మార్కెట్ను దాటి బయటికి వెళ్ళిపోతారు. మరొక పక్క నిరుద్యోగిత విపరీతంగా పెరుగుతూ పారిశ్రామిక రిజర్వ్ ఆర్మీ కూడా పెరిగిపోతుంది. దాంతోపాటుగా శ్రామిక వర్గం యొక్క పెరుగుతున్న కష్టాలు చాలా తీవ్రమవుతాయి. తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉంటుంది కార్మిక వర్గం. దీనితో వాళ్ళు తిరుగుబాటులకు మొదలు పెడతారు. ఇది కాస్త వర్గ పోరాటానికి దారి తీస్తుంది. ఈ వర్గ పోరాటం కాలం గడిచే కొద్దీ చాలా తీవ్ర రూపం దాలుస్తూ ఉంటుంది. ఉత్పత్తికి డిమాండ్ తగ్గిపోతుంది. ఎందుకంటే శ్రామికుల యొక్క ఆదాయం తగ్గుతుంది కాబట్టి వాళ్ళ యొక్క కొనుగోలు శక్తి తగ్గి వస్తువులను కొనేటువంటి స్థితిలో వాళ్ళు ఉండరు. ఎప్పుడైతే డిమాండ్ తగ్గుతుందో పెట్టుబడులు పెట్టేటువంటి అవకాశాలు కూడా బాగా తగ్గిపోతాయి. లాభాల రేటు కూడా కొద్దిగా తగ్గడం మొదలు పెడుతుంది. ఒకానొక దశలో అది నష్టాలకు కూడా దారితీస్తుంది. దీనితో పాటు ఇతర సామాజిక ఆర్థిక శక్తులు కూడా పనిచేస్తాయి. తద్వారా పెట్టుబడిదారి విధానం పతనమైపోయి సామ్యవాదం అనేటువంటిది అందు నుండి ఉద్భవిస్తుంది అనేటువంటిది కారల్ మార్క్స్ చెప్పినటువంటి సిద్ధాంతం. మీరు ఈ యొక్క పటంలో చూడొచ్చు, ఈ యొక్క ఇమాజిన్లో మీరు చూడొచ్చు క్యాపిటలిజం ఏ విధంగా పతనమైంది. క్యాపిటలిజం పతనమైనటువంటి చోట, పెట్టుబడిదారి విధానం పతనమైన చోట ఈ యొక్క సామ్యవాదం అనేటువంటిది ఈ విధంగా పుట్టుకొని వస్తుంది అనేటువంటిది మార్క్స్ యొక్క అభిప్రాయం. అండ్ చివరగా విమర్శలు చూద్దాం. ఈ యొక్క కారల్ మార్క్స్ చెప్పినటువంటి ఆర్థికాభివృద్ధి సిద్ధాంతానికి అనేక రకాల విమర్శలు కూడా ఉన్నాయి. అందులో మొదటిది, నిశ్చలమైనటువంటి ఆర్థిక వ్యవస్థకు సరిపోతుంది కానీ చలనత్వం ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థలో ఈయన చెప్పినటువంటి సిద్ధాంతం పనిచేయదు. యంత్రాలు నిరుద్యోగితను పెంచుతాయి నిజమే, కానీ అది కేవలం స్వల్పకాలంలో మాత్రమే జరుగుతుంది. కానీ దీర్ఘకాలంలో యంత్రాలు అనేటువంటివి నిరుద్యోగితను ఏమాత్రం తగ్గించవు. ఎందుకంటే యంత్రాలను తయారు చేయాలన్నా మరి ఉద్యోగులు అవసరం అవుతారు కాబట్టి స్వల్పకాలంలో ఆ ప్రాబ్లం మనకు కనిపిస్తుంది, కానీ దీర్ఘకాలంలో నిరుద్యోగిత అనేటువంటిది ఏర్పడదు అనేది కొంతమంది చేస్తున్నటువంటి విమర్శ. అధిక జనాభా ఆర్థిక వ్యవస్థకు హానికారకం. ఈయన జనాభాను పెంచుకోవాలి, జనాభా వల్ల ఆర్థిక వ్యవస్థకు ఏమి కాదు అనేటువంటిది ఈయన యొక్క అభిప్రాయంగా ఉంది. అయితే అధిక జనాభా అనేటువంటిది ఆర్థిక వ్యవస్థకు చాలా హాని చేస్తుందనేటువంటిది మనం అర్థశాస్త్రంలో పలు సందర్భాల్లో గుర్తు చేసుకునేటువంటి అంశం. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ప్రభుత్వము ఎటువంటి పాత్రను పోషించకుండా నిర్లప్తంగా ఉంటుంది, ఎటువంటి చలనత్వం లేకుండా ఉంటుంది అనేటువంటిది దీని యొక్క భావన. కానీ అభివృద్ధి చెందుతున్నటువంటి మనలాంటి దేశాలలో ప్రభుత్వం చాలా కీలకమైనటువంటి పాత్రను పోషించడాన్ని మనం గమనించవచ్చు. అంతేకాకుండా పెట్టుబడిదారి విధానం పతనమైపోతుంది, అక్కడి నుండి సామ్యవాదం ఉద్భవిస్తుంది అనేటువంటి
ఈయన యొక్క అంచనా పలుమార్లు తప్పుగా రుజువైంది. ఎందుకంటే అమెరికా శతాబ్దాల కాలము నుండి కూడా పెట్టుబడిదారీ ఆర్థిక విధానాన్ని అనుసరిస్తూ ఉంది. బట్ ఇప్పటి వరకు కూడా సామ్యవాదం అనేటువంటిది అక్కడ రాలేదు, పెట్టుబడిదారీ విధానం పతనం అవ్వలేదు. అట్లని సామ్యవాద ఆర్థిక వ్యవస్థను అనుసరిస్తున్నటువంటి దేశాలు కూడా సామ్యవాద ధోరణులను తగ్గించుకొని అవి కూడా స్లోగా పెట్టుబడిదారీ విధానం యొక్క కొన్ని లక్షణాలను అందిపుచ్చుకోవడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. So thank you very much for watching this video.